జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవ ఎమ్మెల్యేలు చేసే సాంప్రదాయం ఉండే ఆ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి ఆనాడు పీజేఆర్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలి అని చెప్పిండు. కానీ చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వము, మేము అభ్యర్థిని ఎన్నికల బరిలో పెడతామని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి ఆనాడు పీజేఆర్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏకగ్రీవం చెయ్యాలి అని చెప్పిండు. కానీ చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వము, మేము అభ్యర్థిని ఎన్నికల బరిలో పెడతామని ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుర్మార్గమైన ఆలోచనతోటి ఆనాడు పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల్లో అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం మొత్తం వెళ్లి కేసీఆర్ ను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. గేటు బయట పీజేఆర్ కుటుంబాన్ని 3 గంటలు ఎర్రటెండకు నిలబెట్టి అవమానించి ఆ కుటుంబాన్ని వెనక్కి పంపించిండు. ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిండు. ఈ రోజు ఇక్కడ పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి గారి వేదిక మీదనే ఉన్నారు. విజయమ్మని అడుగుండ్రి ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా ఆ కుటుంబాన్ని అవమానించిండు. ఆనాడు తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన పి జనార్దన్ రెడ్డి గారి మీద నేను ఎన్నికల్లో పోటీ పెట్టి ఎవరైనా శాసనసభ్యులు మరణిస్తే ఏకగ్రీవ సాంప్రదాయాన్ని దెబ్బతీసి ఎన్నికల బరిలోకి దించింది నువ్వు కాదా చంద్రశేఖర్ రావు? ఈ దుర్మార్గానికి, ఈ దుర్మార్గమైన సాంప్రదాయానికి పునాది వేసింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇవాళ సానుభూతి పేరు మీద ఈరోజు ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఎర్రగడ్డలో బీఆర్ఎస్ గెలిస్తే, జూబ్లీహిల్స్ శాసనసభలో బీఆర్ఎస్ గెలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయంట. ఎర్రగడ్డలో సీసీ రోడ్లు వస్తాయంట, ఎర్రగడ్డకు తాగనికే నీళ్లు వస్తాయంట, మీ ఇండ్ల మీద నుంచి పోతున్న కరెంటు తీగలు పక్కకు పోతాయంట. ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళ బావ హరీష్ రావు గారు వచ్చి చెప్తున్నారు. ఇంతకుముందు మా రాములు నాయక్ చెప్పినట్టు బిల్లా రంగాలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఎందులో తిరుగుతున్నారయ్యా? ఆటో ఎక్కి తిరుగుతున్నారు. ఆటోలు ఎందుకు తిరుగుతున్నారు? మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ అంబాసిడర్ కారును టైర్లు పంచర్లు చేసి టైర్లు ఊడబీకి ఇంజను తుక్కు సామాన్ కమ్ముతే ఈ రోజు షెడ్డులోకి పోయిన అంబాసిడర్ లేక ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు బిల్లా రంగాలు. నేను అడగదలుచుకున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది మీ నాయననే కదా, 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నది నువ్వే కదా, 3 సార్లు జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గింది మీ పార్టీ కదా. మరి ఈ 10 ఏళ్ళు ఈ సమస్యలు పరిష్కరించలేదంటే ఈనాడు ఎర్రగడ్డ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, షేక్పేట్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, కృష్ణకాంత్ పార్క్ కావచ్చు, ఈ సమస్యలు పేరుకపోయినాయంటే 10 ఏళ్ళు నువ్వు నీ అయ్యా ఈ జూబ్లీహిల్స్ కు చేసిన అన్యాయం కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఈ సమస్యలకు, ఈ దరిద్రానికి, ఈ పేదోళ్ళ కష్టాలకు తండ్రి కొడుకులు మీరే, మీ ఇద్దరిని కోదండమేసి కొట్టినా కూడా తప్పు లేదని చెప్పి మా యువమిత్రులు, మా యువకులు అంటున్నారు. ఇవాళ మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అని ప్రచారం చేస్తారు. చేస్తా ఈ పక్కనే ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది 100 ఎకరాల. గండ్లకు కూడా బామార్తులు ఇద్దరు పోయినరు. ప్రచారం చేస్తా ఓ ముసలాయనాడు చెట్టు కింద కూర్చుంటే పోయి నమస్కారం పెట్టారు. ఆ ముసలాయన గుర్తుపట్టనాడు కూర్చుంటే అడిగారు, ఏం తాత నన్ను గుర్తుపట్టినవా? నేను కేటీఆర్ను అని. ఏమని ఆయన నేను గుర్తుపట్టలేదంటే, అయ్యో నన్ను గుర్తుపట్టవా? సచివాలయం కట్టింది నేనే, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టింది నేనే, శిల్పారామంలో బొమ్మలు పెట్టుకున్నది నేనే, నన్ను కూడా గుర్తుపడతలేవా అని ఆయన అడిగినట్టు. అప్పుడు ముసలాయన చెప్పిండు, నేను కూడా లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ కట్టింది నేనే, హైటెక్ సిటీ కట్టింది నేనే, హుస్సేన్ సాగర్ కట్టింది నేనే అని చెప్పేటో నేను ఆయన 2 కరెంటు తీగలు తలకాయకు పెట్టంగానే అన్ని చక్కగా అయిపోయినాయి. నేను డాక్టర్కి చెప్తలేను ఆయన, తొందరలోనే నీకు కూడా 2 వైర్లు పెడితే మొత్తం చక్కగా అవుతుంది,
మామూలుగా అవుతావులే బిడ్డ, వచ్చినప్పుడు గట్లనే ఉంటుంది కానీ నా 2 కరెంటు షాకులు పెడితే చక్కగా అవుతావని. ఇవాళ కేటీఆర్ పరిస్థితి గట్లుంది. 10 ఏళ్ళు మీ అధికారం ఉన్నప్పుడు ఈ సమస్యలను ఎందుకు పరిష్కరించలే? ఈ మైనారిటీల సమస్యలు ఎందుకు తీరవలే? ఇవాళ మైనారిటీల గురించి మాట్లాడే హక్కు నీకున్నదా? ఇవాళ ఈ మైనారిటీలకు అన్యాయం చేసింది నువ్వు కాదా? ఇవాళ నా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ నరేంద్ర మోడీతోని జంట కట్టి 3 తలాక్లో 370 ఆర్టికల్లో ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో నరేంద్ర మోడీకి ఓట్లేసి రాజ్యసభ లోక్సభలో గెలిపించింది మీరు కాదా? ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన మెట్రోనే ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు మేమేసిందే ఉంది, అంతర్జాతీయ ఎయిర్పోర్టు మేం కట్టిందే ఉంది. ఇవాళ ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు మేం తెచ్చినవే ఉన్నాయి. ఇవాళ లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాదు నగరంలో ఉద్యోగాలు, ఉపాధి పొందుతుండ్రంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప చంద్రశేఖరరావు చేసింది ఎక్కడుందో చెప్పమని నేను అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి అయినాక మీరు ఆలోచన చేయండి, చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. మొదటి సంవత్సరంలోనే ఎల్బీ స్టేడియం సాక్షిగా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన. ప్రైవేటు కంపెనీల్లో 2 లక్షల పైన కోట్లు పెట్టుబడులు తెచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇవాళ ప్రైవేటు కంపెనీలలో మనం ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు మీరు నడిపితే 2 ఏళ్ళు కూడా కాలేదు. 2 ఏళ్ళు కాకముందే మీరు దిగిపోండి 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 అంటుండు. నీకేమైనా ఎర్రి పట్టిందా కేటీఆర్? 5 ఏళ్ల కోసం ప్రజలు ఓటేసారు, చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఉన్న పేదోళ్ళని అడుగుతున్నా, రాష్ట్రం మొత్తం లక్షలాది రేషన్ కార్డులు మేము ఇచ్చినాం, మీరు ఇవ్వకపోతే ఒక్క జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 14,159 రేషన్ కార్డులు ఇవాళ ఈ పేదోళ్లకు పంచిపెట్టిన మేం కాదా? ఈరోజు పేదోళ్లకు 200 యూనిట్లు 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచిత కరెంటు ఇళ్లలో మేము ఇస్తున్నది మేం కాదా? ఇవాళ పేదోళ్లకు సన్నబియ్యం పెడుతూ ఇస్తున్నది మేం కాదా? మా అక్కలీడుండ్రు, ఆ ఇళ్ళ దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఎప్పుడైనా వండిర్రా అక్క? పిల్లలకు పెట్టిర్రా? బుక్కెడు పువ్వనైనా కేసీఆర్ ఇచ్చిన బియ్యంతో పెట్టిర్రా? ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మీకు సన్నబియ్యం ఇస్తున్నాడా లేదా? సన్నబియ్యం వస్తున్నాయా లేదా? మీ రేషన్ కార్డు మీకు అందిందా లేదా? మీకు ఉచితంగా కరెంటు వచ్చిందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టుర్రి. నిన్న మన ఆటో వాళ్ళని వేసుకొని జమ చేసారు. ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో ముఖ్యమంత్రిగా నేను ఆలోచన చేస్తా. ఇవాళ మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే రద్దు చేయమని తిరుగుతున్నారు బామ్మార్దులు. గింత గలీజ్ వేషాలు వేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మా అక్కలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, సొంత చెల్లెలకే అయ్యో సంపాదించిన ఆస్తుల వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి ఎలగొట్టారు. ఇవాళ వాళ్ళ చెల్లెలే జిల్లాలు తిరిగి దుమ్మెత్తిపోస్తుంది వాళ్ళ అన్న గురించి, వాళ్ళ బావ గురించి. ఎప్పుడైనా ఆడబిడ్డ క్షేమం కోరుకోనోడు, సొంత చెల్లెలకే బుక్కడి పువ్వ పెట్టినోడు, సొంత చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటికి దొబ్బినోడు ఇవాళ మాగంటి సునీతమ్మ మంచి కోరుకుంటాడా? సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తంటే వాడు నమ్ముతాడా? నమ్ముతాడా అక్క? సొంత చెల్లెకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తాడా? ఇవాళ అట్లాంటి అబద్ధాలతోని కేటీఆర్ మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలన్నా, ఈ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, ఈ పేద ప్రజలకు సన్న బియ్యం మీకు అందాలన్నా, ఈ పేదింటి ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా, రేపు మీ బస్తీలలో ఇంటి జగాలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో కంటోన్మెంట్లో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ను గెలిపించిన ఈ వేదిక మీదనే ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇవాళ శ్రీ గణేష్ను కంటోన్మెంట్లో గెలిపిస్తే ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ రోడ్లు, తాగనిక నీళ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న భూములు, ఇండ్ల పట్టాలు ఇప్పించడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం.
అందుకే సోదరులారా, బోడబండ ఎర్రగడ్డ బాగుపడాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చిన, మీకు విజ్ఞప్తి చేసిన, అజరుద్దీన్ను గెలిపించండి మంత్రిని చేస్తా అని. కానీ ఆనాడు తప్పిదం జరిగింది, అజర్బాయ్ గెలవలేదు. అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పను మడమ తిప్పను అని అజరుద్దీన్ మంత్రిని చేసి మీ దగ్గరికి తెచ్చినాకనే ఈ జూబ్ली हिल्स లో ఓట్లు అడగడానికి వచ్చిన. हमारे भाई बहनों से एक ही गुजारिश है, मैं पिछले चुनाव में इधर आए थे, आप लोगों को मैं गुजारिश किए अजहर भाई को अब जिता दो, उनको मंत्री बनाने की जिम्मेदारी मैं लूंगा. मेरे सरकार में जूबली हिल्स को तरक्की करने के लिए मैं कोशिश करने के लिए उस दिन वादा किए थे. मगर वो चुनाव में गलत फहमी से हमारे भाई बहनों चोरों को वोट दिए, 3 बार दिए, 1 बार नहीं. 10 साल बाप बेटे इस राज्य को चलाए, इस राज्य को लूटी किए. बाप 1 नंबर रहा तो बेटा 10 नंबर निकला, तेलंगाना राज्य को लूटी कर दिए. आज इसीलिए मैं जो बात देता हूं, बात के लिए मैं मरूंगा मगर पीछे हटने वाले नहीं है. इसीलिए अजहरुद्दीन को आज मंत्री बना के आपके सामने खड़ा किया. आप ये वोट दो, आपके तरफ से 2 सिपाही, एक नवीन यादव, दूसरे सिपाही हमारा अजहर भाई आपके तरफ वकालत लेने वाले हैं. इसीलिए मैं अजहरुद्दीन को मंत्री बनाया. वो किशन रेड्डी साहब है, वो कैसा आदमी है मुझे पता नहीं है. कैसा भी मोदी जी किसी को माइनॉरिटी को मंत्री नहीं बनाए. मैं अजहर भाई को मंत्री बनाया तो किशन रेड्डी कपड़े फाड़ ले रहा है, कैसा अजहर को मंत्री बनाते. भाई मैं किशन रेड्डी को पूछ रहा हूं, तेरा बाप का जागीर है क्या? ये मंत्री मेरे है. 4 करोड़ जनता मुझे आशीर्वाद दिए, अल्लाह मियां एक मौका दिए मुझे, मैं अजहरुद्दीन को मंत्री बने तो तेरा बाप का जागीर कुछ गए क्या? क्या तकलीफ हुआ? क्यों रो रहे आप? ये छोड़ो, मोदी जी गुजरात में उसका जमीन खींच लिया, जायदाद खींच लिया, क्या किया? मैं मेरा मंत्रिमंडल में अजहरुद्दीन को मैं मंत्री बनाया. भारतीय जनता पार्टी को क्या तकलीफ है भाई? कैसे भी 1 वोट भी आपको मिलने वाले नहीं है हमारे माइनॉरिटी भाइयों का. फिर किसको जाना है वो वोट? क्या सोच रहे हैं लोग? बीआरएस को वोट डालने के लिए ये साजिश कर रहे. पिछले पार्लियामेंट चुनाव में महबूबनगर, छेवेल्ला, सिकंदराबाद, मेदक, मलकाजगिरी, निजामाबाद, करीमनगर, आदिलाबाद 8 पार्लियामेंट में बीआरएस का डिपॉजिट जब्त होकर बीजेपी वाले को जिताए, मोदी जी को प्रधानमंत्री बनाए. आज ये 8 सीट तेलंगाना से बीजेपी को नहीं मिले तो मोदी जी का सरकार दिल्ली में नहीं रहता था. दिल्ली लाल किले पे तिरंगा झंडा लहराता था. आज मोदी जी कुर्सी में है बोले तो केसीआर का धोखा है. तेलंगाना में 8 सीट बीआरएस का डिपॉजिट जब्त होकर बीजेपी को जिताए. आज बीजेपी वाले फिर उनको पलट के मदद करने के लिए लग गए. आने वाले चुनाव में यहां पर जुबली हिल्स पे बीजेपी का डिपॉजिट जब्त होने वाले. इन लोग बीआरएस को जिताने के लिए कोशिश कर रहे. ये साजिश को आप लोग सोचो भाई, क्योंकि इनको मैं मंत्री बनाया तो गवर्नर को जाके खत लिखा के किशन रेड्डी ने, किसके लिए, क्यों? इसका मतलब ये दोनों का कैसा चल रहे आप लोग सोचने का वक्त आए. इसीलिए मेरा भाई बहनों से एक ही गुजारिश है, इस तेलंगाना में, इस देश में कांग्रेस पार्टी तीसरी राष्ट्रपति को बनाए, जाकिर हुसैन को कांग्रेस ने बनाए, सलमान खुर्शीद ऐसे ही अपने कांग्रेस पार्टी में कितने कितने लोगों को केंद्र में मंत्री बनाए. कांग्रेस पार्टी अध्यक्ष कमालुद्दीन को किसने बनाए? आज अजहरुद्दीन साहब को, वासिम साहब को, शब्बीर अली साहब को, गुलाम नबी आजाद साहब को, कितने लोगों को कांग्रेस पार्टी ने मौका दिए. जब जब कांग्रेस पार्टी सरकार चलाए तो बराबर माइनॉरिटियों का हिस्सा माइनॉरिटी घरों को हम भिजाए. आने वाले दिनों में भी मोदी जी आकर बोल दिए और अमित शाह आके बोल दिए छेवेल्ला में 4% रिजर्वेशन हटाने के लिए.
फिर 4% माइनॉरिटी रिजर्वेशन हटाने वाले बीजेपी को केसीआर ने क्यों मदद दिया? ट्रिपल तलाक में मदद दिया, 370 आर्टिकल में मदद दिया, सिटीजन अमेंडमेंट एक्ट में मदद दिए। हर वक्त जब तकलीफ मोदी जी को आए तो केसीआर ने उनको मदद दिए। आप लोग सोचो एक बार वोट डालने से पहले आज क्या हो रहा है। ये चुनाव सुनीता नवीन यादव का नहीं है, ये चुनाव केसीआर मोदी जी एक तरफ है, रेवंत रेड्डी राहुल गांधी दूसरे तरफ है। आप लोग तय कर लो, अब मोदी जी केसीआर के साथ में जाने वाले हैं, नहीं तो राहुल गांधी इस देश के लिए जो कुर्बानी किए, महात्मा गांधी शहीद हुए, इंदिरा जी शहीद हुए, राजीव गांधी जी शहीद हुए। आज के तारीख में कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर जो ये आम जनता के लिए पाद यात्रा किए, राहुल गांधी जी के साथ रहते, नहीं तो केसीआर धोखेबाज के साथ रहते। आप लोग सोच लो भाई, ये मेरा जिम्मेदारी है आप लोगों को याद दिलाने का। याद करने के बाद फैसला करने का जिम्मेदारी आप लोगों का है। आप लोग सोच के भटकाने वाले बहुत रहे थे, बोलने वाले बहुत रहे थे, ऑटो वाले को तकलीफ है बोल रहे, महिलाओं को मैं बस में मुफ्त में चलने के लिए मौका दिए तो ऑटो वाले को तकलीफ हो गए बोल रहे, महिलाओं का रद्द कर दो बोल रहे। भाई ऑटो वालों को बचाने का जिम्मेदारी मेरी है। कुछ वक्त लगेंगे क्योंकि 10 साल लूट लिए, आज 2 साल भी नहीं हुआ मेरे सरकार, आगे 3 साल है और आपके आशीर्वाद से और 5 साल कांग्रेस की सरकार रहेंगे इस तेलंगाना में। इस जगह में आप लोगों को जो काम करना है, एर्रागड्डा में सीसी रोड होना, नहीं तो पानी होना, बिजली के खंभे हटाना है तो कांग्रेस पार्टी को जिता दो। आप एक वोट दो, 2 सिपाहियों को मैं दे रहा हूं, एक नवीन यादव एमएलए बन के आपके सिपाही बनेगा, दूसरे हमारे अजहर भाई मंत्री होके आपके सेवा करने के लिए इस गली गली में घूमेगा। इसीलिए आपके आशीर्वाद, क्योंकि हैदराबाद शहर में मेरे साथ काम करने वाले कोई भी नहीं है, बहुत सारे एमएलए लोग हैं। कल श्रीनिवास यादव साहब भी कुछ बयान दे रहे थे, आज हम ये करेंगे वो करेंगे। श्रीनिवास यादव साहब 10 साल आप मंत्री थे, क्या क्या किया सबको पता है, कौन सी गली में कब्जा कर लिया सब कुछ सबको पता है, मैं बोलने का जरूरी नहीं है। इसीलिए यह हैदराबाद शहर में आप मदद करो। मैं जीतने के बाद असदुद्दीन ओवैसी, अकबरुद्दीन ओवैसी मुझे मिले, साहब आप मुख्यमंत्री बन गए, हमारा ओल्ड सिटी तरक्की करो। आज मेट्रो रेल ओल्ड सिटी में मैं दिया, ओल्ड सिटी में पानी को मैं दिया, फ्लाईओवर आरामगढ़ के ब्रिज मैं बना, रोड मैं बना, करंट बिजली मैं दिया। आज जितने भी मांगे एमआईएम पार्टी ओल्ड सिटी में मैं पैसे दिया। चुनाव के समय पर मैं राजनीति करूंगा, चुनाव खत्म होते ही मैं लोगों के लिए, लोग भला के लिए मैं काम करने वाला हूं। 20 महीने में कोई बीआरएस वाले आके कुछ मांगा क्या? मागंती गोपी जी मेरा अच्छा दोस्त है, कभी जुबली हिल्स के लिए 1 पैसा तो भी, एक गली में रोड के लिए तो भी कुछ आके मांगा क्या? जब कुछ भी नहीं मांगे तो मिलेंगे कैसे? जब मुझे नहीं बुलाए तो कैसा मिलेंगे? आज हमारे मंत्रियों को यहां भेजे तो तकलीफ दिखाए तो कुछ कम 300 करोड़ रुपए में मंजूर किया, आज काम चल रहे। ये आगे तरक्की होना, आगे 3000 बनना है तो नवीन यादव को एमएलए जिता दो इस चुनाव में। మిత్రులారా 10 ఏళ్ళు వాళ్ళదే ప్రభుత్వం, 3 సార్లు వాళ్ళే ఎమ్మెల్యే, 2 సార్లు కేటీఆర్ మున్సిపల్ మంత్రి, 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి. చెయ్యదలుచుకుంటే జూబ్లీహిల్స్ను అద్దములు చేసి ఉండొచ్చు. ఇప్పటికీ బొందల గడ్డలాగా తాగనీక నీళ్లు లేక రోడ్ల మీద గుంతలుండి మీరు కష్టాలలో ఉండ్రు, మీ బస్తీల సమస్యలు తీరలేదు. అందుకే పీజేఆర్ తర్వాత ఈ నగరానికి నాయకుడే లేకుండా పోయిండు, ముఖ్యంగా పేదోళ్ల తరఫున మాట్లాడేటోళ్ళు లేకుండా పోయిండు. పీజేఆర్ వారసత్వ రాజకీయాలు, పీజేఆర్ లాగా పేదోళ్లకు అండగా నిలబడాలంటే నవీన్ యాదవ్ను గెలిపించండి, మీకు అందరికి అండగా నిలబడతాడు. ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాకు ఇవ్వండి. 3 సార్లు వాళ్ళకి ఇచ్చారు, ఒక్కసారి నవీన్కి ఇచ్చి చూడండి. एक बार एक मौका दो, 3 बार बीआरएस को दिए,
कार को आप वोट डाले तो दिल्ली जाके कमल बंजारा, मोदी के गली में घुस रहा वो गाड़ी, यहां निकल रहा कार के निशान से, वो जा रहे दिल्ली, मोदी गली में घुस के वो कमल बन जा रहे। ये कमाल क्या है आप ही लोग सोचना। इसीलिए आज एक मौका नौजवान लड़का नवीन यादव के एक मौका दो, ఒక్క అవకాశం నవీన్ యాదవ్ కి ఇవ్వండి। జూబ్లీ హిల్స్ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ఈ ప్రాంతానికి కావాల్సిన నిధులు ఇచ్చే బాధ్యత నాది। ఇస్తారు కదా ఒక్క అవకాశం, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా, వెనకాల ఉన్న వాళ్ళు ఇస్తారు కదా ఒక్క అవకాశం నవీన్ को। भाई एक मौका देंगे ना नवीन को, एक मौका जरूर देंगे ना, एक मौका दो। 3 साल में मैं तरक्की करके दिखाऊंगा। ఇచ్చటి వాళ్ళందరూ ఒక్కసారి చేతి పైకి ఎత్తండి, ఆ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి, మా అక్కలు కూడా ఎత్తాలి। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం